నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మణ్ మహాదేవ్. టుడే రెసిపీ మసాలా మజ్జిగ. కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పెరుగు, ఉప్పు, నీరు. ఇప్పుడు మనం రోట్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచాలి. మెత్తగా దంచొద్దండి, కచ్చాపచ్చాగా దంచితే సరిపోతుంది. అవి కచ్చాపచ్చాగా దంచిన తర్వాత అందులో కరివేపాకు, ఉప్పు వేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచాలి. మరీ మెత్తగా దంచొద్దు, మెత్తగా దంచితే కరివేపాకు అనేది పసరు వాసన వస్తుంది. అది దంచిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి అల్లం, జీలకర్ర అనేవి జీర్ణశక్తికి బాగా పనికొస్తాయండి ఈ సమ్మర్లో. కాబట్టి మన ఆరోగ్యానికి అవి చాలా మంచిది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్లు పోయాలి. మీకు మరీ చిక్కగా అవసరం లేదనుకుంటే 3 కప్పుల నీరైనా పోసుకోవచ్చు. పెరుగు మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరిపోతుంది, లేదా మార్కెట్లో దొరికేదైనా సరిపోద్ది. క్వాంటిటీ మాత్రం మనకు నచ్చినన్ని పోసుకోవచ్చు. పోసిన తర్వాత మొత్తం ఆ వాటరు, ఆ పెరుగు మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్సర్తో కలిపేయాలి. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీకి వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. మిక్సీకి వేసుకోకుండా మనం మిక్సర్తో కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలా బాగా అది మిక్స్ చేయాలి. అది మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్ అనేది మొత్తం మజ్జిగలో కలిసిపోయేంత వరకు మనం కలపాలి అన్నమాట. మొత్తం కలిపేసి ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తాగేయచ్చు. లేదా మనకి చల్లగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తీసుకోవచ్చు. చూసారు కదా, స్పైసీ మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. తాగడానికి రెడీగా ఉందన్నమాట. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.